ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కలంకిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కరుణాకర్ రెడ్డి, రోజా మొక్కుకున్నారు. బిఆర్ నాయుడుపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరింత ఉధృతంగా తమ నిరసనలు చేస్తామన్నారు. రాసలీలల వ్యవహారంలో చిక్కుకున్న బిఆర్ నాయుడు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించారని, సీఎం ఎందుకు బిఆర్ నాయుడు అంటే భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ బిఆర్ నాయుడు గారి మీద ఎవరైతే ఆరోపణలు వచ్చాయో ఆ మహాతల్లి 1.5 సంవత్సరాల క్రితమే నేరుగా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాలే రాసింది. ఇలాంటి వాడు ఒక నీచుడు, ఇతను చాలా తప్పిదాలు చేసేవాడు, పచ్చి ఉమనైజరు, ఇలాంటి వాడు టీటీడీ చైర్మన్ అవ్వాలని కలలు కంటున్నాడు, మీరు చేస్తున్నారు అని చెప్పుకుంటున్నాడు. ఇతను చేసేటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కావు, దయచేసి ఆ పదవి ఇవ్వకండి అని ఆవిడ లేఖ రాసింది. దాన్ని పూర్తిగా పట్టించుకోలా, పక్కన పెట్టేశారు. అతన్ని టీటీడీ చైర్మన్ చేశారు. అతను టీటీడీ చైర్మన్ అయిన రోజు నుంచి జరుగుతున్నటువంటి దాష్టికాలు, కొండకు జరిగే అపచారాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపున భక్తులు చనిపోతున్నారు, కొండ మీద మాంసాదులు అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు, రౌడీలతో కొట్లాడుకుంటున్నారు. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు, ప్రతిదీ కూడా అరాచకమే. మళ్ళీ ఆయన ప్రతిదాడి చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి, ఇంత తప్పు చేసిన తరువాత నేను భగవంతుని సన్నిధిలో ఉండటానికి నాకు అర్హతే లేదు అని తనకు తానే స్వచ్ఛందంగా తప్పుకోవాల్సింది పోయి, సమర్థించుకుంటూ మా మీద దాడి చేస్తూ ఆయనకున్నటువంటి ఛానళ్ళు, పత్రికలలో విపరీతంగా మా మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి బిఆర్ నాయుడు ఇలాంటి గలీజు మనిషి టీటీడీ పదవికి అనర్హుడు అని చెప్పటానికే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులు అందరూ కూడా బిఆర్ నాయుడును తొలగించాలని, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి మా ప్రార్థన నివేదన ద్వారా ఆయనకు మొక్కులు చెల్లించుకొని ఆయన్ను ప్రార్థించటం జరిగింది.